ఎందుకంటే నేను 2014లో టీడీపీ పార్టీ చేయడం జరిగింది. కానీ చాలామందికి నేను తెలుగు శక్తిగా పరిచయం తప్ప నేను ఈ రోజు కూడా వరకు నేను తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎప్పుడు మాట్లాడలేదు. ఎందుకంటే నాయకుడు అనేది మనకి పదవి వేస్తే నాయకుడు అని చెప్పుకోవాలి. చేరినంత మాత్రాన నాయకులు అయిపోరు, సభ్యులు మాత్రమే ఉంటారు. నేను చంద్రబాబు ఒకటే కోరాను, ఎందుకంటే ఆయన గతంలో కూడా మాట ఇచ్చారు. డెఫినెట్గా పార్టీ అధికారం వచ్చిన తర్వాత రామ్ నీకు మంచి స్థానం కల్పిస్తారని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం చాలామంది అన్నారు ఒకసారి వెళ్ళి కలవడం మంచిది, ఎందుకంటే బిజీ షెడ్యూల్లో మర్చిపోతారు అంటూ చెప్పడంతో సరే ఎమ్మెల్సీలు ఉన్నాయి కదా అని చెప్పి నేను కలవడం జరిగింది. డెఫినెట్గా సానుకూలంగా స్పందించారు, చూస్తా అని చెప్పి అన్నారు. నేను ఎప్పుడు చంద్రబాబు గారు ఏదైతే చెప్పారో అదే పాటించారు తప్ప 3 రాజధానుల విషయంలో జగన్మోహన్ రెడ్డి అంటే చంద్రబాబు గారు ఏకైక రాజధాని అమరావతి అన్నారు. ఆన్ స్టాండ్ నా స్టాండ్ తీసుకుని యుద్ధం చేశాను తప్ప ఎప్పుడు 3 రాజధానుల విశాఖపట్నం నుంచి 3 రాజధానులు అనే డిమాండ్ నడుస్తున్నప్పుడు నేను ఒకే ఒక రాజు అమరావతి అని చెప్పారు. అమరావతి రైతులు కూడా నాడు వెళ్ళి మద్దతు ఇచ్చి ఎట్టుకోస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టాం. సో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు అంతా ఇంత రాష్ట్రం పూర్తి సర్వనాశనం చేశారు. ఈవేళ నేను ఒకటే, మా తండ్రి గారు ఇటీవల నవంబర్లో చనిపోయినప్పుడు నాకు అసలు ఎప్పుడూ చంద్రబాబు నాయుడు గారు నాకు 15 సంవత్సరాలు తెలిసినా సరే ఏ రోజు కూడా నాకు పదవ కాలం ఇప్పుడు అడగలేదు. కానీ ఒక వ్యక్తి ఉన్నప్పుడు మంచి చేయాలంటే తీసుకొని ఇంకా యువతకి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఆశయంతో ముందుకు వచ్చాను. ఎందుకంటే మా నాన్నగారు ఎప్పుడు కూడా యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ఎప్పుడు పాటుపడ్డారు చివరిదాకా. ఆయన సంకల్పం ఆశయం నెరవేర్చడం కోసం నేను ఎమ్మెల్సీ కావాలని చెప్పి చదువుకోవడం జరిగింది. నేను ఎమ్మెల్సీ కాదు, నామినేటెడ్ చైర్మన్ పోస్ట్ అయినా పర్లేదు అని చెప్పి నేను తప్ప నేను ఫ్లెక్సిబిలిటీగా మాట్లాడాను తప్ప డిమాండ్గా మాట్లాడలేదు. ఇవాళ ఏదో పదవి అవ్వకపోతే మేము పార్టీకి వెళ్ళిపోతే చేస్తున్నాం బెదిరింపుతో నేను ఎప్పుడు చేయలేదు. కేవలం రామ్ ఒకే పార్టీతో ఉన్నాను తప్ప నేను మిగతా నాయకుల్లాగా పార్టీలు మారి రాలేదు, ఎప్పుడు పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడు పనిచేయలేదు. చంద్రబాబు కోసం ఎంత లెక్కలేను, చంద్రబాబు కోసం ఎవరితో యుద్ధం చేసి సిద్ధపడ్డాను తప్ప నాలాగా ఎవరు ఈ రాష్ట్రం మనం చేస్తాను. కేవలం పదవి కోసం ఎప్పుడు చేయలేదు. తెలుగుదేశం పార్టీ ఒక సైనికుడు మాదిరిగా పనిచేశాను తప్ప పదవి వేస్తే పని చేస్తాను లేదా నేను చెప్పి బెదిరింపు ఎప్పుడు చేయలేదు. అతను డిఫరెంట్గా ఇవాళ తెలుగుదేశం పార్టీ ఈ నెలాఖరికి కూడా మొత్తం అన్నీ ఫైనలైజ్ చేయాలని లక్ష్యంతో ఉన్నారు. ఎవరైతే పార్టీ కోసం 5 ఏళ్ళు కష్టకాలం నిల్చున్నారో అలాంటి వాళ్ళని గుర్తిస్తా అని చెప్పి చంద్రబాబు చెప్పారు. మొన్నే చూసాం చంద్రబాబు నాయుడు గారు కూడా వైసీపీ వాళ్ళకి ఎటువంటి సాయం చేయొద్దని చెప్పి బహిరంగ చెప్పారు. ఆ పార్టీ వాళ్ళకి కానీ పార్టీ మనుషులకు కానీ ఈరోజు వైసీపీ నాయకులు ఒక్కొక్కరు భయపడుతున్నారు రేపు ఎవరు అరెస్ట్ చేస్తారని. ఎందుకంటే రాష్ట్రంలో అన్ని రంగాల్ని మీడియా స్వేచ్ఛను కూడా అదించేశారు వైసీపీ పాలనలో. ఒక వార్తలు రాస్తే నిజమైన వార్తలు రాస్తే దాన్ని ఒకటే కొడుతున్నారు, రామ్ మా కుటుంబం అంతా కేంద్ర మంత్రులు చేశారు. ఇందిరాగాంధీ క్యాబినెట్లో మా పెద్దనాన్నగారు ఎస్పీపీకి పట్టాభి కేంద్ర మంత్రి చేశారు. ఇంకో పెద్దనాన్నగారు ఎస్పీ సత్యనారాయణ గారు వాజ్పేయి క్యాబినెట్లో వ్యవసాయ శాఖ మంత్రి చేశారు. దాని రాజకీయం మా ఫ్యామిలీ ఎప్పుడో చేసింది. ఏదో రాజకీయాలు ఏదో పాకులాడి ఎప్పుడు పాకులాడలే. ఏ రోజు కూడా నేను నాకు అన్ని పార్టీలతో అందరితో సత్సంబంధం ఉన్నా సరే నేను ఎప్పుడు రాజకీయాలు ఎప్పుడు నేను చేయలే. ఎలక్షన్ టైంలో మాత్రమే నేను రాజకీయాలు చేసేవాడిని తప్ప టీడీపీ గెలుపు కోసం కృషి చేసేవాడిని తప్ప మిగతా టైంలో అందరితోనే సమస్య ఎవరికో సమస్య వచ్చినా రామ్ పోరాడాడు. డెఫినెట్గా ఇంకో మేజర్ వ్యక్తి విశాఖపట్నంలో శారదాపీఠం 300 కోట్ల భూమి భీమిలిలో దారాదత్తం చేయబోతుంటే ఆ భూముల్ని పోకుండా తెలుగు శక్తి పోరాడి ఆ భూముల్ని కాపాడి తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుని కృషి చేసాం. మరి ఆ ఫైల్ తిరిగి వెనక్కి వచ్చినా సరే మళ్ళీ మనం పోరాడి చంద్రబాబు తీసుకెళ్ళి ఆ భూముల్ని స్వాధీనం చేసుకున్నాం. దానిలో ఒకటే నాడు 2012లో తిలక్ గారు 60 సంవత్సరాలు పూర్తి షష్టిపూర్తి పార్లమెంట్ షష్టిపూర్తి అని చెప్పి ఒక డిమాండ్ లేపి షష్టిపూర్తి చేయించాను. దానిలో విజయం గారిని 2014 ఓడిస్తా అని చెప్పాను, ఓడి తీర్చాం. దానిలో నేను ఒక సంకల్పంతో ముందుకెళ్ళాను తప్ప ఎప్పుడు ఆశించలేదు. ఈరోజు ఇంకా మంచి చేయాలి, ప్రజలకు మంచి చేయాలి నా సైడ్ నుంచి చంద్రబాబు గారితో ఉన్న సత్సంబంధాలు డెఫినెట్గా నన్ను పరిశీలిస్తారని ఆశిస్తున్నాను. డెఫినెట్గా ఇంకా రానున్న రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమం చేసి ప్రజలకు ఇంకా మంచి పని చేస్తామని చేస్తాను. జై హింద్. రేపు ఏవైతే 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయో ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిని కేటాయించమని చెప్పి టీడీపీ అధినేత మరియు రాష్ట్రపతి కూడా జరిగింది నిన్న సాయంకాలం. ఈరోజు ఈవీ రామ్ తెలుగుదేశం పార్టీలో 2014 మే 25 చెప్పడం జరిగింది. కానీ చాలామందికి
నేను తెలుగు శక్తిగానే అయ్యాను తప్ప ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పుకోలేదు. ఎందుకంటే కుటుంబ సభ్యుడిగా నేను పార్టీ కష్టకాలంలో జగన్ పాలన పైన తెలుగు శక్తి చేసిన దండయాత్ర అంతా ఇంత కాదు, ఏ రోజు భయపడలేదు. చాలామంది భయపడ్డారు, బయట రావటం కూడా ఎదుర్చడం భయపడ్డారు. తెలుగు శక్తి ఎప్పుడు కూడా వెనకడికి వెళ్ళలేదు. చంద్రబాబు అరెస్ట్ కూడా ఢిల్లీ వెళ్ళి 20 సంవత్సరాలు ఫిర్యాదు చేసి చంద్రబాబుని ప్రాణహాని ఉంది పెట్టాలని చెప్పి డిమాండ్ లేని కూడా తెలుగు శక్తి. జగన్మోహన్ రెడ్డి నవరత్నాలతో మోసం చేస్తే నవ పార్టీలతో భయపడుతున్న తెలుగు జాతి ప్రజలకు చైతన్యం కల్పించాలి. అసలు ఈరోజు నేను ఎమ్మెల్సీ అడగడానికి కారణం మా కుటుంబం అంతా రాజకీయ కుటుంబం. ఇందిరాగాంధీ క్యాబినెట్లో మా పెద్దనాన్న ఎస్బీబీకి పట్టభరావు మంత్రి చేశారు, ఇంకో పెద్దనాన్న గారు ఎస్బీబీ సత్యనారాయణ గారు వాల్మీకి క్యాబినెట్ మంత్రి చేశారు. అందువల్ల ఒక ప్రజలకు మంచి చేయాలి, యువతకు ఉపాధి కల్పించాలి అనే లక్ష్యం ఆశయంతో నేను వస్తున్నాను తప్ప ఏదో స్వార్థంతో రావట్లే. దాన్ని చంద్రబాబు నాయుడు గారు నేను చేసిన యాక్టివిటీస్ అన్నీ తెలుసు, అందువల్ల పరిశీలిస్తానని చెప్తున్నారు. డెఫినెట్గా నాకు కేటాయిస్తే పార్టీకి ప్రజలకి ఇంకా మంచి తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక మైల్ స్టోన్లో నిలుస్తానని చెప్పి మనం చేస్తాను. అందువల్ల ఈవేళ పివి రామ్ ఎవరికి భయపడ్డ వాళ్ళు చాలా మంది పార్టీలు మారారు తప్ప పివి రామ్ ఒకే పార్టీ చంద్రబాబుతో ఉన్నాం తప్ప ఎప్పుడు పార్టీలు మారలేదు, ఆలోచన రాలేదు. జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా పివి రామ్ పార్టీలు మారా ఆలోచన చూడలేదు. అయినా సరే జగన్ ఎదిరించారు ఆ రోజు కూడా. కానీ రాష్ట్రంలో ఏ ఒక్క కేసు కూడా నా పైన లేదు. నేను గర్వంగా చెప్పాను, అందరి పైన కేసు ఉండే తప్ప ఒక పివి రామ్ పైన ఒక్కడిపైనే ఈ రాష్ట్రంలో కేసు లేదు. నేను పులివెందులు కూడా జగన్ పైన వెళ్ళి 3 సార్లు వెళ్ళి వచ్చాను. పులివెందుల అక్కడ కూడా జగన్ తిట్టాను. ఎవరైనా సరే ఒక శాసన జిల్లా ఒక అల్లూరి లాగా ఒక భగత్ సింగ్ లాగా సుభాష్ చంద్రబోస్ యుద్ధం చేశాను తప్ప నేను జగన్ భయపడలేదు. అసలు డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే కష్టకాలంలో పార్టీ కోసం పనిచేస్తారో వాళ్ళు గుర్తిస్తానని చెప్పన్నారు. కాబట్టి డెఫినెట్గా నాకు ఈ అవకాశాన్ని కల్పిస్తానని చెప్పి నేను పూర్తి ఆశాభావం వ్యక్తం చేస్తూ మనం చేస్తున్నాను.